నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. నేను మీ రాణి ప్రతిష. నేరస్తులే పాలకులైతే బాధితులకు న్యాయం ఎలా జరుగుతుంది? బండి భగీరథ్ కేసు విషయంలో రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ఉదయిస్తున్న ప్రశ్న ఇది. నిజమే, ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ అనబడే రెండు జాతీయ పార్టీలు తెలంగాణలో రహస్యంగా స్నేహధర్మాన్ని పాటిస్తున్నాయి. 3 ఏళ్ల నుంచే అది కొనసాగుతున్న భగీరథ్ కేసు పుణ్యమా అని అది వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే రేవంత్ నిర్ణయాలు, పాలసీలు, కేంద్రంతో సంబంధాలు, చీకటి ఒప్పందాలు ఇలా ఒకటా రెండా ఎన్నో బయటపడ్డాయి. అటు మోదీతో రాహుల్ ఢిల్లీలో కొట్లాడుతుంటే రాష్ట్రంలో మాత్రం రేవంత్ బీజేపీని ప్రత్యర్థిగా కాకుండా మిత్రునిగా చూస్తూ రక్షణ కూడా నిలుస్తున్నాడు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరినొకరు బహిరంగానే సమర్థించుకుంటూనే కీలక సమయాల్లో తోడు నీడగా ఉంటున్నారు. అందుకే భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు దర్యాప్తులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అనుమానాలు, విమర్శలకు తావిస్తుంది. రిమాండ్లో ఉన్న నిందితుడిని కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై మీనమేషాలు లెక్కిస్తుండడమే చర్చనీయాంశంగా మారుతుంది. ఎవరి ఒత్తిడితో పోలీసులు ఇలా చేస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీల మధ్య పాము ముంగిస లాంటి శత్రుత్వం కనిపిస్తుంది. కానీ తెలంగాణలో మాత్రం రాజకీయ ప్రత్యర్థుల ముసుగులో టామ్ అండ్ జెర్రీలా ప్రజలతో గేమ్స్ ఆడుతున్నాయి. మన రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ బంధం అయితే మరీ విచిత్రం. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పాలన, నియంత్రణ అంతా బీజేపీ చేతిలోనే ఉంది. రేవంత్ బీజేపీ రహస్య రబ్బర్ స్టాంపు ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ టార్గెట్ చేసేందుకు కమలం చేతిలో హస్తం, సీఎంగా మాత్రమే పనిచేస్తున్నాడు. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్పై పోలీసుల సాఫ్ట్ కార్నర్. దర్యాప్తులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు. భగీరథ్ను కస్టడీకి తీసుకునేందుకు ముందుకు రాని పోలీసులు. వేగంగా స్పందించాల్సింది పోయి నామమాత్రపు చర్యలు. తండ్రి కేంద్ర మంత్రి కావడంతోనే కస్టడీ కోరడంలో ఆలస్యం. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కుమ్మక్కు, చీకటి రాజకీయాలు. ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపడంలోనూ జాప్యం. కీలక సాక్ష్యాలు సేకరించడంలోనూ కనిపించని పురోగతి. కేసు దర్యాప్తును నీరుగార్చేలా పోలీసుల తీరు ఉందనే విమర్శలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో విచారణపై మొదటి నుంచి అనేక అనుమానాలున్నాయి. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మొదటి నుంచి విమర్శలకు తావిస్తోంది. కేసు నమోదై 9 రోజులైనా అరెస్టు చేయకుండా ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రిక మాదిరిగా బండి భగీరథ్ మేనమామకు నోటీసులు అందజేయడం నుంచి అరెస్టు వరకు అంతా నిందితుడికి ఫేవర్ గానే సాగింది. నిందితుడి కుటుంబానికి నోటీసు ఇవ్వకుండా అతడి మేనమామకు ఏ విధంగా నోటీసులు అందిస్తారనేది మొదటి ప్రశ్న. ఇక 9 రోజుల్లో కేసు విషయంలో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, నిందితుడు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసినప్పటికీ అతన్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నించకపోవడం పోలీసుల తీరుపై అనుమానాలు మరింత పెంచాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్, రాష్ట్రంలో సీఎం కమ్ హోంశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి వల్లనే నిందితుడు 9 రోజుల పాటు దర్జాగా అరెస్టు కాకుండా ఉన్నాడు. ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురవ్వడం, అప్పటికే మైనర్ బాలికకు న్యాయం జరిగేందుకు టీన్ న్యూస్ చేసిన పోరాటంతో పెరిగిన ఒత్తిడి కారణంగా భగీరథ్ అరెస్ట్ అయ్యాడు. అయితే నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించినప్పటికీ పోలీసులు మాత్రం ఆ తర్వాత కస్టడీ పిటిషన్ విషయంలో జాప్యం చేస్తున్నారు. అత్యంత సున్నితమైన అంశంలో వేగంగా స్పందించాల్సిన పోలీసులు నామమాత్రపు చర్యలు కూడా తీసుకున్నట్లు కనిపించడం లేదు. సాధారణంగా ఇలాంటి తీవ్రమైన కేసుల్లో నిందితుడిని రిమాండ్ తరలించిన వెంటనే లేదా మరుసటి రోజే పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తుంటారు. కానీ భగీరథ్ కేసులో ఆ విధమైన వేగం కనిపించకపోవడం గమనార్హం.
బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కావడంతోనే కస్టడీ కోరడంలో ఆలస్యం జరుగుతుందా, లేకపోతే బీజేపీ కాంగ్రెస్ పార్టీల కుమ్మక్కు చీకటి రాజకీయాల కారణంగా పోలీసులు జాప్యం ప్రదర్శిస్తున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. కేవలం కస్టడీ పిటిషన్ దాఖలు మాత్రమే కాదు, పోలీసుల విచారణలో భాగంగా నిందితుడి మొబైల్ ఫోన్, బాధితురాలి తల్లి సమర్పించిన వాట్సాప్ చాట్లు, డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపడంలోనూ, ఘటనా స్థలం నుంచి కీలక సాక్ష్యాలు సేకరించడంలోనూ ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. భగీరథ్ స్నేహితుల్ని విచారించిన పేట్ బషీరాబాద్ పోలీసులు అసలు నిందితుడైన భగీరథను నేరుగా విచారిస్తేనే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న మాటనే మర్చిపోయినట్టున్నారు. నిందితుడిపై ఇటీవల కఠినమైన శిక్షను అదనంగా చేర్చి కస్టడీ విషయంలో మాత్రం ఎందుకు వెనుకడుగు వేస్తున్నారనేది $1 మిలియన్ ప్రశ్న. త్వరలోనే కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తారని అధికారిక వర్గాలు చెప్తున్నప్పటికీ ఈ లోపు జరుగుతున్న కాలయాపన కేసు దర్యాప్తును నీరుగార్చేలా ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 3 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎక్కడా దాని మార్క్ అడ్మినిస్ట్రేషన్ లేదు. ఫక్తు కాసయ్య పార్టీ మార్కు పాలన రేవంత్ ఆలోచనలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇందిరాగాంధీ నుంచి ఇవాళ తెలంగాణలో రేవంత్ వరకు కాంగ్రెస్ పాలనను చూసిన వారు ఇది ఖచ్చితంగా హస్తం పాలన కాదని ముక్తకంఠంతో చెబుతారు. నాటి కాంగ్రెస్ పాలనకు నేటి కాంగ్రెస్ పార్టీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందంటున్నారు. ఇది 100కి 100 నిజం. అసమర్థ ముఖ్యమంత్రి ముద్ర వేసుకున్న రేవంత్ మైనర్ బాలికకు అన్యాయం జరిగితే తెలియకపోవడమేంటి? అందులోనూ హోమ్ మినిస్టర్ కమ్ చీఫ్ మినిస్టర్ కదా రేవంత్. కేంద్ర మంత్రి కొడుకు కేసులో నిందితుడిగా ఉంటే తెలియదా? అంటే సీఎంగా హోం మంత్రిగా రేవంత్ ఫెయిల్ అయినట్టే కదా. ఇలాంటి అసమర్థ సీఎం 10 ఏళ్లు తనదే అధికారంలో అంటే అది సాధ్యమేనా? తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్ బి టీమ్గా వ్యవహరిస్తోంది. అందుకే ఇన్ని నాటకాలు. ఈ మాట అంటే ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు మండుతుండొచ్చు, కానీ రేవంత్ సర్కారుకు కమలం పార్టీ షాడోగా వ్యవహరిస్తుందన్నది వాస్తవం. సహజంగా ఒకే వరలో 2 కత్తులు ఉండవంటారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ ఉప్పు నిప్పులా ఉన్నాయి, కానీ తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీలు పాలు నీళ్లలా కలిసిపోయాయి. పరస్పరం సహకరించుకుంటూ రాజకీయ వ్యభిచారం చేస్తున్నాయి. బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణలో కలిసిపోయాయి. తెలంగాణ ఆడబిడ్డకు అన్యాయం చేసేందుకు సిద్ధమయ్యాయి. తప్పును నిస్సిగ్గుగా సమర్థిస్తున్నాయి. నిజానికి తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. చట్టాలను కఠినంగా అమలు చేస్తామని గొప్పలు చెప్పుకునే రేవంత్ సర్కార్ కేంద్ర మంత్రి కొడుకు రూపంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. బీజేపీని టార్గెట్ చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ మరింత బలోపేతం కావాలి. దాదాపు ఈ 3 ఏళ్లలో వచ్చిన వ్యతిరేకతను కాస్త తగ్గించుకోవాలి. కానీ రేవంత్ సర్కార్ చట్టపరంగా వచ్చిన అవకాశాన్ని నిస్సిగ్గుగా కమలనాథుల కాళ్ల దగ్గర పడేసింది. లోపాయికారి ఒప్పందాలు, రహస్య బంధాలతో జారవిడుచుకుంది. తెలంగాణ సమాజం కళ్ళుగప్పి చట్టాన్ని చుట్టంగా మార్చుకుంటుంది. బాధితురాలిని నిందితురాలుగా చిత్రీకరించే కుట్రలు చేస్తోంది. మైనర్ బాలిక పెట్టిన కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు నుంచి విచారణ వరకు ఒక హైడ్రామా నడిపించింది. 2 జాతీయ పార్టీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో కీలక నేతలు మైనర్ బాధితురాలికి అండగా నిలబడకపోగా ఉద్దేశపూర్వకంగానే విక్టిమ్ను బ్లేమింగ్ చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. అధికారాన్ని, పలుకుబడిని అడ్డుపెట్టుకుని నేతలు మదంతో విర్రవీగిపోతున్నారు. అన్యాయం జరిగిందని బాధితురాలి తల్లి పోలీస్ స్టేషన్ మెట్లెక్కడమే దారుణం. జరిగిన దారుణాన్ని చూసి సభ్య సమాజం సిగ్గుపడింది. సాక్షాత్తు కేంద్ర మంత్రి కొడుకు తనను శారీరకంగా, లైంగికంగా వేధించాడని ఒక మైనర్ బాలిక ధైర్యం చేసి ఫిర్యాదు చేస్తే పోలీసులు వ్యవహరించిన తీరు ముక్కున వేలేసుకునేలా చేసింది. ఇక ముఖ్యమంత్రి అయితే ఘటన జరిగిన 2 రోజులకు స్పందించాడు. తనకు ఆ కేసు విషయమే తెలియదంటూ నిస్సిగ్గుగా చెప్పుకున్నాడు.
రాష్ట్రంలో సీఎం కమ్ హోంమంత్రి కూడా అయిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఒక కేంద్ర మంత్రి కొడుకు పైన పోక్సో కేసు నమోదైతే తెలియదని చెప్పడం విడ్డూరం. ఇంతకంటే దారుణం ఉంటుందా అసలు? తెలంగాణ సమాజం సామాజిక మాధ్యమాల ఒత్తిడి, టీ న్యూస్ పోరాటంతో తప్పనిసరి పరిస్థితుల్లో బండి భగీరథపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు కేసును తప్పుదారి పట్టించే కుట్రలే చేసినా అవి ఆ పోరాటం ముందు తలవంచక తప్పలేదు. మనం బరంపురం అన్నట్లు తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్లు లోపల ఒకరికొకరు సహకరించుకోవడం వల్ల కాస్త ఆలస్యమై ఉండొచ్చు, కానీ బయటకు రాకుండా మాత్రం అడ్డుకోలేకపోయారు. స్వప్రయోజనాలు, సొంత ఎజెండాలతో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కయ్యాయి అనడానికి, కేసును తొక్కిపెట్టేందుకు, విక్టిమ్ను బ్లేమ్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయి అనడానికి ఇంతకంటే నిదర్శనాలు ఇంకేం కావాలి? పర్టికులర్గా మైనర్ గర్ల్ విషయంలో అమ్మాయి స్టేట్మెంట్ తీసుకోకుండా ముందుకు వెళ్ళడానికి లేదు. ఇమ్మీడియట్గా అమ్మాయి స్టేట్మెంట్ తీసుకొని సెక్షన్స్ ఆల్టర్స్ చేసి ఇమ్మీడియట్గా నోటీస్ ఇస్తే అతను అబ్స్కాండ్లో ఉన్నాడు. మేము ఇమ్మీడియట్గా నోటీస్ ఇచ్చినాం, ఇంటికి గోడ కతికిచ్చినాం, పోలీస్ టీంలను పంపించినాం, ఢిల్లీకి పంపించినాం. మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. మేము హార్ష్గా బిహేవ్ చేయలేము. ఎందుకు అర్జెంటుగా తీసుకొచ్చేసి కోదండం ఎక్కించి కొడతలేరు, సంజయ్ కొడుకుని ఊరేస్తలేరు? ఎట్లా ఆన్సర్ చేయాలి నేను? అది బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని ఎంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోతే పరిష్కారం కాదు కదా. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డిని కాపాడుతున్నదే మోడీ నేతృత్వంలోని బీజేపీ. ఆయనపై ఉన్న ఓటుకు నోటు కేసులో విచారణను మోడీ సర్కారు తొక్కిపెడుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేవాడు భవిష్యత్తులో తమకు పనికొస్తాడన్న ఒక ఆశ. అందుకే తెలంగాణలో బీజేపీని రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడు. కాషాయ పార్టీ విస్తరణకు ప్రత్యక్షంగానే సహకరిస్తున్నాడు. తనకు రాజకీయంగా నష్టం జరగకుండా బీజేపీ నేతలు రక్షణగా నిలబడితే కమలం పార్టీకి ఇబ్బంది లేకుండా రేవంత్ చూసుకుంటున్నాడు. ఇలా ఒకరినొకరు కాపాడుకుంటూ బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచేందుకు శక్తివంచన లేకుండా కలిసి పనిచేస్తున్నారు. కానీ అదే బీఆర్ఎస్ పోరాటంతో బండి సంజయ్ కొడుకు భాగోతం పట్టబయలైందన్న నిజం మర్చిపోతున్నారు. గులాబీ సైన్యం తడాకా ఏంటో తెలిసిన తర్వాత కూడా ఇంకా డ్రామాలాడితే ఎలా మిస్టర్ ఆర్ఎస్ బ్రదర్స్? వి మీన్ రేవంత్ సంజయ్ బ్రదర్స్. मैं रेवंता जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं. लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు రాష్ట్రంలో పొలిటికల్ తుఫాన్ సృష్టించింది. కాంగ్రెస్, బీజేపీలు రెండు పార్టీలు ఒకే గొంతుతో మాట్లాడుతున్నాయన్న నిజం అర్థమైపోయింది. బండి సంజయ్ని రాజకీయంగా, భగీరథ్ను వ్యక్తిగతంగా కాపాడేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయన్న వాస్తవం తెలిసిపోయింది. తప్పుడు ప్రచారం చేస్తూ నిందితుడి పక్షాన వకల్తా పుచ్చుకొని విక్టిమ్ను బ్లేమ్ చేస్తున్నాయన్న విషయం కళ్లకు కట్టినట్టయింది. గుంపు మీడియాను మనీ ట్రాప్ చేసి హనీ ట్రాప్ అంటూ బాధితురాల్ని బద్నాం చేస్తున్నారని తెలంగాణ సమాజానికి క్లిస్టర్ క్లియర్గా తేటతెల్లమైంది. అధికారాన్ని, అంగబలాన్ని అడ్డుపెట్టుకొని అరాచకాలు. మరి కాంగ్రెస్ పార్టీకి ఏమైంది? బండిని ఎందుకు కాపాడుతున్నట్టు? విచారణ జరుగుతుండగానే అసంబద్ధమైన ప్రకటనలు ఎందుకు? భగీరథ్ చిన్నపిల్లాడు, చిన్న తప్పే చేశారంటూ ఎందుకీ ప్రకటనలు? తప్పు చిన్నదా పెద్దదా చెప్పడానికి కాంగ్రెస్ నేతలు ఎవరసలు? హస్తం నేతలేమైనా న్యాయమూర్తులా? ఎందుకీ తీర్పులు? నిందితుడి పక్షాన వకల్తా పుచ్చుకొని మాట్లాడటం ఏంటి?
ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా బండి భగీరథ్ తండ్రైన కేంద్ర మంత్రి బండి సంజయ్ని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి నిందితుడి తండ్రిని ప్రియమిత్రుడంటూ నిస్సిగ్గుగా ప్రకటించాడు. సీఎం కమ్ హోంమంత్రి అయిన రేవంత్ ఏమో బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసు గురించి తెలియదంటాడు. అదే దేశ ప్రధాని కూర్చున్న వేదిక నుంచి సదరు కేంద్ర మంత్రి తన కొడుకు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడమే కాదు, సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. ఇక్కడే రేవంత్ రెడ్డి సదరు కేంద్ర మంత్రి మధ్య ఉన్న బంధం చీకటి ఒప్పందం ఏంటో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ఆడబిడ్డకు జరిగిన అన్యాయం పట్ల సీఎంకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుసుకోవచ్చు. కేంద్ర మంత్రి బండి సంజయ్కి రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా రేవంత్ కాపాడే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి ఇదే గ్రేట్ ఎగ్జాంపుల్ కదా. ఆవు చేన్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు సీఎంఏ నిందితుణ్ణి కాపాడే ప్రయత్నం చేస్తే ఇక ఆ గుంపు ఎలా బాధితురాలి పక్షాన నిలుస్తుంది? గుంపు మేస్త్రి విక్టిం వైపు నిలబడకపోతే గుంపెందుకు నిలబడుతుంది? గుంపు మేస్త్రి తానా అంటే గుంపు తందానా అనకుండా ఎలా ఉంటుంది? కాకపోతే ఇక్కడే ఓ కాంట్రాస్ట్ ఉంది. రేవంత్ రెడ్డి నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తే అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు బాధితురాలికి న్యాయం జరగాలని మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రి కొడుకును కాపాడేందుకు, బండి సంజయ్ని కాపాడేందుకు రేవంత్ నుంచి ఆయన టీంలో పనిచేస్తున్న కీలక నేతలందరూ కలిసి పనిచేస్తున్నారు. అయ్యా, ఆడపడుచుకు అన్యాయం జరిగిందంటూ తెలంగాణ సమాజం మొత్తుకుంటుంటే అధికార కాంగ్రెస్ నేతలు, ఎస్పెషల్లీ రేవంత్ అండ్ టీం మాత్రం భగీరథ్ తప్పు చేస్తే తండ్రి ఎందుకు మంత్రి పదవికి రాజీనామా చేస్తారంటూ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. కొడుకు తప్పు చేస్తే తండ్రికేమి సంబంధం అంటూ వెనకేసుకొస్తున్నారు. అంతేకాదు, బండి భగీరథ్ చేసింది చిన్న తప్పు అంటూ ఇజ్జత్ లేకుండా మాట్లాడుతున్నారు. అంటే బీజేపీ కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్కి ఇక్కడి కాంగ్రెస్ మంత్రులు, నేతలు రక్షణ గోడగా నిలుస్తున్నారంటే తప్పేముంది? ప్రతి ఒక్కళ్ళకి పిల్లలు ఉంటారు. పిల్లలు అప్పుడప్పుడు తప్పు చేసే అవకాశం ఉంటుంది. అతన్ని ఏమైనా రక్షించి రాకుండా చేస్తే దాన్ని వ్యతిరేకిస్తాం. ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నాడు, అయినా కానీ ఆయన వచ్చారు, సరెండర్ అయ్యారు, కేసు పెట్టారు, మళ్ళీ ఇప్పుడు వేరే రకంగా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తారంటున్నారు. ఇవన్నీ చట్టం ప్రకారం జరుగుతాయి. దుష్టం ఏంటంటే నిన్న మొన్న బీజేపీ పార్టీ ఎట్టుందో ఒకసారి ఆ బీజేపీ పార్టీ హైకమాండ్ చూడాలని చెప్తున్నాం. 3 మంత్రులు, 3 ఎంపీలు బీజేపీలో ఉన్నవాళ్ళు, పేర్లు నేను చెప్పను, మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఈ సమస్య రాగానే బండి సంజయ్ని సస్పెండ్ చేయాలా, బండి సంజయ్ పోస్ట్ నుంచి రిజైన్ చేయాలని బీజేపీ ఎంపీలు చెప్తున్నారు. ఊరికనే అదే వాళ్ళ పార్టీలో ఉన్న క్రమశిక్షణ. ఏమి క్రమశిక్షణ? ఊరికి ఆ పేరుతోనే ఆయన పదవి నుంచి దించితే మేము పదవిలోకి వస్తామని చెప్పే వాళ్ళు ఎక్కువయ్యారు. కానీ మిస్టర్ కాంగ్రెస్ లీడర్స్, ఒక్కడి గుర్తు పెట్టుకోండి, బండి భగీరథ్ చేసింది చిన్న నేరమేమీ కాదు. ఆరోపణలు చిన్నవి కావు. బ్రూటల్ క్రైమ్ అది. మైనర్ బాలికపై చేసిన దారుణం. అలాంటి తీవ్ర క్రైమ్ చేసిన వారిని సమర్థించిన వారు కూడా నిందితుల కంటే పెద్ద నిందితులన్న విషయం మర్చిపోవద్దు. ఒకవైపు విచారణ జరుగుతుండగానే భగీరథ్ చేసింది చిన్న తప్పంటూ విచారణను ప్రభావితం చేసేలా ముందే తీర్పులు ఇస్తుండడం కరెక్టేనా? ఏకంగా కేంద్ర మంత్రే తన కొడుకు తప్పు చేయలేదంటూ ప్రకటనలు ఇస్తుంటే ఇక విచారణ నిష్పాక్షితంగా ఎలా జరుగుతుంది? బాధితురాలికి న్యాయం ఎలా దక్కుతుంది? ఇక్కడ భగీరథ్ ఒక్కడు మాత్రమే కాదు, ఆయన తండ్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా నిందితుడే. బాధితురాల్ని బెదిరించినట్లు మైనర్ బాలిక తల్లి స్వయంగా వివరాలతో లేఖ రాసింది. తన ఫిర్యాదు కూడా స్పష్టం చేసింది. అలాంటప్పుడు కేంద్ర మంత్రి కూడా ఒక రకంగా నిందితుడే కదా. భయంతోనో భక్తితోనో పోలీసులు కేసు నమోదు చేయనంత మాత్రాన, బాధితురాలని బెదిరించినంత మాత్రాన కేంద్ర మంత్రి నిందితుడు కాకుండా పోతాడా? కొడుకు తప్పు చేస్తే తండ్రిని ఎందుకు బదనాం చేస్తున్నారంటున్న కాంగ్రెస్ నేతల మెదడు తల నుంచి మోకాల్లోకి జారిందా ఏంది? బాలిక మీద జరిగినప్పుడు ఆ మైనర్ బాలికకు బెదిరించింది బండి సంజయ్ గారు. ఆ తల్లి, ఆ బాధితురాలు తల్లి చాలా స్వయంగా చెప్పింది. అది పక్కకు పెట్టి అది ఉండగానే ఆ మైనర్ బాలిక బాధిత కుటుంబాన్ని ఒక నిందితుల్ని నేరస్తులుగా ప్రచారం చేసినట్టుగా చేసి ఆ అమ్మాయిని, ఆ బాలిక కుటుంబాన్ని ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు, హానీ ట్రాప్ అని చెప్పి ఒక ఇష్టం వచ్చినట్టుగా
తప్పుడు ప్రచారం చేయించి ఆ కుటుంబాన్ని మరింత క్షోభకు గురి చేసినటువంటిది నువ్వు నీ చుట్టూ ఉన్నటువంటి పనికి మాలినటువంటి ఒక ఫేక్ హానీ ట్రాప్ అని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తితో హననానికి పాల్పడింది మీరు కాదు. మీరు మీ చుట్టూ ఉన్నటువంటి మిమ్మల్ని వెనకేసుకొచ్చేటువంటి పనికి మాలినటువంటి వాళ్ళు కాదు. వాస్తవం కదా ఇది. కాదు తెలంగాణ సమాజం మొత్తం దేశమే చూసింది కదా ఇది. ఇంకెందుకంటే ఇంకా కూడా దబాయించి ఇంకా మీ బుద్ధి ఇంకా మీరు ఇంకా కూడా ఒక మారకుండా సమాజం మీద విరుచుకుపట్టం. ఇద్దరు మళ్ళీ మొన్న బండి భగీరథ సంఘటనతోటి తెలంగాణలో 2 జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ 2 ఒక్కటే. వీళ్ళకు ఉన్నటువంటి అక్రమ సంబంధము ఒక్కటే అని మళ్ళీ ఒకసారి కూడా తేలిపోయింది. ఇంట్లో ఎవరు తప్పు చేసినా బాధ్యత ఇంటి పెద్దదే అవుతుంది. తప్పు చేసింది నా కొడుకు, నాకు సంబంధం లేదంటే సమాజం ఒప్పుకుంటుందా? గతంలో ఇదే బండి సంజయ్ ఇంట గెలిచి రచ్చ గెలవాలని నీతి వాక్యాలు చెప్పలేదా? అంతేకాదు, హిందూ ధర్మం, హిందూ మతం అంటూ ఉపన్యాసాలు దంచడం కాదు. మరి హిందూ మతం ప్రకారం కుటుంబంలో ఎవరు తప్పు చేసినా కుటుంబ పెద్దదే బాధ్యత అనే విధానం బండి సంజయ్కి తెలియదా? మరి తన కొడుకు బండి భగీరథ్ తప్పు చేస్తే ఆ బాధ్యత తనది కాదంటే ఎలా? సదరు మంత్రిపై మైనర్ బాలిక ఆరోపణలు చేస్తే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసి విచారణ నిష్పాక్షితంగా చేయాలని డిమాండ్ చేయాల్సింది పోయి ఈ దిగజాడు రాజకీయాలేంటి? కాంగ్రెస్ నేతలకు బుద్ధి ఉందా? అసలు కాంగ్రెస్ పార్టీ ఎవరి పక్షం? మైనర్ అయిన తెలంగాణ ఆడబిడ్డ పక్షమా, లేక కేంద్ర మంత్రి కొడుకు బండి భగీరథ్ పక్షమా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ నేతలు. కేంద్ర మంత్రి కొడుకుపై వస్తున్న ఆరోపణలపై జాతీయ బీజేపీ మౌనంగా ఉంది. కనీసం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఒక్క ప్రకటన చేయలేదు. తన టీంలోని కీలక మంత్రి శాఖలోని ఉప మంత్రిపై వచ్చిన ఆరోపణలు, మంత్రి కొడుకుపై నమోదైన పోక్సో కేసుపై ఇప్పటివరకు స్పందించలేదంటే అర్థమేంటి? ప్రధాని మోడీ, అమిత్ షా మౌనం, బీజేపీ అధ్యక్షుడు మౌనం వెనుక ఉన్న ఉద్దేశమేంటి? ఏంటంటే బండి భగీరథ్ విషయంలో అందరి స్క్రిప్ట్ ఒక్కటే. ముక్త కంఠంతో ఒకే గొంతును వినిపిస్తూ, బాధితురాల్ని బదనాం చేస్తూ, నిందితుడికి అండగా ఉంటూ కేంద్ర మంత్రికి రక్షణగా నిలబడుతున్నారు అనడంలో రెండో మాటకు ఆస్కారమే లేదు. చివరగా ఒక మాట, జాతీయ పార్టీల ప్రకటనల వెనుక మూకుమ్మడి రాజకీయ, ఆర్థిక, భూదందాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఎవరో అనడం కాదు. చెడ్డీ వేసుకున్న చిన్న పిల్లాడిని అడిగినా ఇదే మాట చెబుతాడు. ఉమ్మడి ప్రయోజనాల కోసమే అందరూ కలిసి బండి సంజయ్ని కాపాడుతున్నారన్నది నిజం. మరి పాలకులే నేరస్తులైతే బాధితులకు న్యాయం ఎలా జరుగుతుంది? నిందితులే అధికారంలో ఉంటే విచారణ ఎలా ముందుకు సాగుతుంది? నేర చరితులే న్యాయం చేసే స్థానంలో ఉంటే అన్యాయమే రాజ్యమేలుతుంది. కానీ ధర్మదేవత 4 పాదాలపై ఎలా నడుస్తుంది? వీటన్నిటికీ పాలకుల్లో, ఏలికల్లో సమాధానం చెప్పినా చెప్పకపోయినా ఫరక్ పడదేమీ లేదు. కానీ కాలం అనేది ఒకటి ఉంటుంది. అది అన్నిటికీ బదిలిస్తుంది, జవాబు ఇచ్చి తీరుతుంది. ఖబర్దార్ బిడ్డ అని హెచ్చరిస్తుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ.